బాపులపాడు మండలంలో టీడీపీ పార్టీకి బీసీలు షాక్ ఇవ్వనున్నారు. త్వరలో టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి భారీ చేరికలున్నట్లు సమాచారం అందుతుంది. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో బీసీలకు సరియైన ప్రాధాన్యత ఉండడం లేదని, దాని విషయంలో బీసీ వర్గాలు మనస్తాపానికి గురవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో ఇటీవల మండల స్థాయిలో జయహో బీసీ సదస్సు అంటూ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు నియోజకవర్గ స్థాయిలోని బీసీ నాయకులను ఆహ్వానించలేదని, కొంతమందిని మొహమాటం కొద్ది పిలిచినట్లు బీసీ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ పార్టీ అంటే అభిమానం ఉన్నప్పటికీ గన్నవరం నియోజకవర్గంలో కొంతమంది నాయకుల ప్రవర్తన నచ్చకపోవడంతో తాము పార్టీలో ఉండాలా, బయటకు వెళ్లాలా అని సందిగ్ధంలో ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. టీడీపీ పార్టీని గెలిపించుకోవాలని ఆశ ఉన్నప్పటికీ పార్టీలో బీసీలకు సరియైన గౌరవం దక్కకపోవడంతో మనస్తాపంతో బీసీ వర్గాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిన్నటి రోజున గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో నిర్వహించిన బీసీ జయహో సదస్సుకు మమ్మల్ని ఆహ్వానించడం లేదని బీసీ నాయకుడు కంపసాటి కొండలరావు మీడియా ముందుకు వచ్చి తమ బాధను, ఆవేదన వినిపించడం జరిగింది. అదేవిధంగా ఉంగుటూరు మండలంలో కూడా జిల్లా స్థాయి నాయకులను కూడా మొహమాటం కొద్ది పిలిచినట్లు కూడా వినికిడి వినిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే బీసీ వర్గానికి సంబంధించిన వ్యక్తులకు టీడీపీ పార్టీలో సరియైన గౌరవం దక్కడం లేదని వాదన గట్టిగా వినిపిస్తుంది. అయితే బీసీ వర్గానికి చెందిన వ్యక్తి గతంలో బాపులపాడు మండల టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చెన్నుబోయిన శివయ్య తన అనుచరులతో కలిసి వైసీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వినికిడి వినిపిస్తుంది. టీడీపీ పార్టీలో అడుగడుగున అవమానాలు ఎదుర్కొన్నామని, బీసీలను పార్టీలో ఘోరంగా అవమానిస్తున్నారని, కనీసం మీటింగులకు సమాచారం కూడా ఇవ్వడం లేదని, అందుకనే మనస్తాపంతో టీడీపీ పార్టీని వీడి వైసీపీ గూటికి చేరటానికి సిద్ధమైనట్లు ఆయన వర్గీయుల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న బాపులపాడు మండలంలో పలు కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే వంశీని చెన్నుబోయిన శివయ్య కలిసి వారికి ఎదురవుతున్న అవమానాల గురించి ఆయన వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో తన అనుచరులతో కలిసి టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. బాపులపాడు మండలంలో బీసీ వర్గం నుండి టీడీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగలనుంది. బీసీలకు సరియైన గౌరవం దక్కడం లేదని, వైసీపీ పార్టీలోనే బీసీలకు సరియైన గౌరవం దక్కుతుందని, అందుకని వైసీపీ పార్టీలో చేరేందుకు బీసీలు మొగ్గు చూపుతున్నారని బీసీ వర్గీయుల నుండి సమాచారం అందుతోంది.